హాయ్ హలో మీరు చూస్తున్నారు సైనాస్ క్రియేటివ్ వరల్డ్ అండి. నేను వచ్చేసి కంద రెసిపీ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకు కావాల్సిన వస్తువులు వచ్చేసి కంద ముక్కలు తీసుకోవాలండి. కంద ముక్కలు ఏంటంటే మనం 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న కంద ముక్కలు అనమాట. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ సన్నగా కోసి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి పోపు సామానము, అవి ఏంటంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లండి. తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత మనకి కొత్తిమీర తీసుకోవాలండి. తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని మనకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పోపు సామానము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కంద ముక్కలను అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెము అంతా కలిపి పెట్టిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే కొంచెము కారం కూడా వేసుకోవాలండి. ఒకవేళ ఇందులో ఎండుమిర్చి వేసాం కాబట్టి మనము చాలా కొంచెం మాత్రమే కారం వాడుతున్నాము. ఒకవేళ ఎక్కువ స్పైసీ అవుతుంది అనుకుంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాటర్ వేయాలండి. ముక్కలన్నీ మునిగేటట్టు వాటర్ వేసి దాన్ని అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కొంచెం పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాత మనకు కావలసిన గ్రేవీ వచ్చే వరకు ఉంచి కలిపి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనము వచ్చేసి దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వల్ల మనకి కర్రీ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది కందకూర వచ్చేసి. ఇది చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.